2 నెలలుగా క్రికెట్ అభిమానులకు ఆనందం పంచుతున్న ఐపీఎల్ 18 సీజన్కు శుభం కార్డు పడేందుకు ముహూర్తం ఆసన్నమైంది. మహాభారతంలో పాండవుల వనవాసం 12 ఏళ్లు, రామాయణంలో రాముడి అరణ్యవాసం 14 ఏళ్లు. కానీ ఐపీఎల్ క్రికెట్ కప్ కోసం ఆ రెండు జట్లు మాత్రం 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయి. ఎన్నో సవాళ్లను అధిగమించి ఫైనల్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ కాసేపట్లో అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. వీరిలో ఎవరు గెలిచినా ఐపీఎల్లో కొత్త ఛాంపియన్ అవతరించినట్టే అవుతోంది. ఆర్సీబీకి తొలి నుంచి ఆడుతున్న కోహ్లీ తన జట్టుకు ట్రోఫీ అందించాలనే ఉక్కు సంకల్పంతో ఉన్నాడు. అటు పంజాబ్కి తొలి ఐపీఎల్ టైటిల్ అందించాలని శ్రేయస్ అయ్యర్ అంతే పట్టుదలతో ఉన్నాడు. ఇక ఇదే అంశం గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ జర్నలిస్ట్ రఘు గారు ఉన్నారు. రఘు, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సింధూరా. ఐపీఎల్ ఫైనల్ ఫైట్ ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ మధ్య ఎలా పోరు జరగనుంది, దానికి సంబంధించి ఏంటి? ఎగ్జాక్ట్లీ సింధూరా, దాదాపు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 18th ఫైనల్కి సర్వం సిద్ధమైంది. మరి కొద్దిసేపట్లో అహ్మదాబాద్ మొతేరా స్టేడియం మోత మోగిపోనుంది. చాలా యాదృచ్ఛికం అనుకోవాలా, లేకపోతే ఇది మనం ఎలా అనుకోవాలో చెప్పలేం, కానీ ఇది ఒక నంబర్ గేమ్గా, అంటే 18 ఇది నిజం చెప్పాలంటే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత దిస్ ఇస్ ద 18th సీజన్. ఇది ఒక మల్టీమిలియన్ టోర్నీగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన ఐపీఎల్లో ఇది 18వ సీజను. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏదైతే మొట్టమొదటి సీజన్ నుంచి ఇప్పటి వరకు 18 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ నెగ్గలేదు. కింగ్ కోహ్లీగా ప్రపంచ క్రికెట్ను ఒక సచిన్ తెందూల్కర్ తర్వాత ఆయన యొక్క రికార్డులను తిరగరాస్తూ వరల్డ్ క్రికెట్లో తన యొక్క ముద్ర వేసిన విరాట్ కోహ్లీకి ఇది ఒక డ్రీమ్ ట్రోఫీ అని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ వరల్డ్ క్రికెట్ నుంచి అతను టెస్ట్ క్రికెట్ నుంచి ఇప్పటికే రిటైర్మెంట్ ఇచ్చాడు. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లోనే తాను ఇక కొనసాగనున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ యొక్క క్రికెట్ కెరియర్ చరమాంకంలోకి చేరుకుంది అని చెప్పేసి చాలామంది అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్న తరుణంలో ఈ యొక్క ఐపీఎల్పై ముందు నుంచి కూడా ఆర్సీబీ 18th ఇయర్ అంటే 18 సంవత్సరాల కళ ఈసారి నెరవేరబోతుందని చెప్పేసి ఆ యొక్క ఆర్సీబీ ప్రమోషన్స్ కూడా మనం ముందు నుంచి చూసాము. 18th ఇయర్ అంటే ఇక 18 సంవత్సరాల డ్రీమ్ అనేది నెరవేరబోతుంది. అందుకు తగ్గట్టుగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొట్టమొదట ఒక యువ ఆటగాడు రజత్ పాటీదార్ని కెప్టెన్గా పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలామంది ఈ యొక్క సీజన్ స్టార్టింగ్లో రజత్ పాటీదార్ యొక్క కెప్టెన్సీ స్కిల్స్ మీద చాలామంది డౌట్ పడ్డారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ ఈసారి ఒక కొత్త ఆర్సీబీ క్రికెట్ అభిమానులు అలరించిందని చెప్పాలి. గతంలో కూడా ఏబీ డివిలియర్స్ తర్వాత క్రిస్ గేల్ వీళ్ళంతా గొప్ప గొప్ప ఆటగాళ్ళు కోహ్లీతో కలిసి ఆడినప్పటికీ కూడా ప్రతిసారి ఏదో ఒకటి, అంటే బౌలింగ్ వైఫల్యాలు కావచ్చు, కీలక తరుణంలో ప్రెషర్ని ఓవర్కమ్ చేయలేక కేవలం సింగిల్ ప్లేయర్ మీద డిపెండెన్సీ అనేది మనం చూసాం గతంలో ఆర్సీబీని. విరాట్ కోహ్లీ మీద చాలా ఓవర్ డిపెండెన్సీ వల్ల మిగతా ఆటగాళ్ళు ఫినిష్ చేయకపోవడం వల్ల గత సీజన్లలో కీలక మ్యాచ్లో ఫెయిల్ అయి ఐపీఎల్ ట్రోఫీని ఇప్పటి వరకు గెలవలేకపోయింది. ఈసారి మాత్రం ఒక కొత్త ఆర్సీబీని చూసాం మనము. ఇప్పటి వరకు చూసుకుంటే లీగ్ లెవెల్లో కూడా టాప్ 2లో నిలబడింది ఆర్సీబీ. విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు, తన యొక్క ఫామ్ కొనసాగిస్తున్నాడు. అదేవిధంగా విరాట్ కోహ్లీతో పాటు యంగ్ ఆటగాళ్ళు ఎంతోమంది, రజత్ పాటీదార్ అండ్ ఈ మధ్య ఫిలిప్ సాల్ట్ మనం చూసాం లాస్ట్ యొక్క మ్యాచ్లో కీలకమైన ఒక అద్భుతమైన సుడిగాలి ఇన్నింగ్స్తో అదరగొట్టాడు ఫిలిప్ సాల్ట్. ఈ యొక్క పంజాబ్ కింగ్స్ తోటి జరిగిన క్వాలిఫైయర్ 1లో అద్భుతమైన విజయంతో ఫైనల్కి వచ్చారు. కానీ ఫైనల్లో ఏం జరగబోతుంది, ఎందుకంటే రెండు జట్లు చూసుకుంటే కూడా ఏ జట్టు దేంట్లో తగ్గేటు లేదు ఉన్నాయి. ఎందుకంటే అటు బ్యాటింగ్ అండ్ ఇటు బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ ఈ మూడు డిపార్ట్మెంట్స్ కూడా ఇటు పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీ రెండు కూడా సమఉజ్జీలుగా ఉన్నాయి సింధూరా. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ టీం గెలుస్తుంది అని ఎవరు కూడా క్లారిటీకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే కేవలం అభిమానంతో చెప్పొచ్చు, అంటే కోహ్లీ మీద అభిమానం ఉన్నోళ్ళు ఆర్సీబీ పక్కా గెలుస్తుంది, లేదంటే శ్రేయస్ అయ్యర్ని అభిమానించే వాళ్ళు ఈసారి పంజాబ్ గెలుస్తుందని చెప్పొచ్చు. కానీ క్రికెట్ని అభిమానించే, నిజంగా చెప్తున్నా, క్రికెట్ అభిమానించే ఏ అనలిస్ట్ అయినా ఏ ఫ్యాన్ అయినా కూడా ఈ మ్యాచ్లో పక్కా ఎవరు గెలుస్తారంటే మాత్రం ఎవరు చెప్పలేని పరిస్థితి. ఇటు పంజాబ్ కింగ్స్ జర్నీ కూడా నిజంగా చెప్పాలంటే సింధూరా, వాళ్ళు కూడా మొట్టమొదటి ఐపీఎల్ సీజన్లో ఫైనల్ వచ్చి ఓడిపోయారు. ఏదైతే రాజస్థాన్ రాయల్స్ మనకు ఇప్పటికీ గుర్తుంది, షేన్ వాన్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్పై ఫైనల్స్లో పంజాబ్ కింగ్స్ తలపడి ఓడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి
ఈ యొక్క ఐపీఎల్ ట్రోఫీ గెలిచే అద్భుతమైన అవకాశము. ఈ తరుణంలో అంటే ఈ 18 ఏళ్ల కాలంలో పంజాబ్ కింగ్స్కి ఎంతోమంది ఆటగాళ్ళు కెప్టెన్లు మారారు, ఆటగాళ్ళు మారారు. ఇక చాలా రోజుల తర్వాత మన యొక్క ఇండియన్ కెప్టెన్ అంటే ఇండియన్ యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ కూడా ఈసారి కెప్టెన్గా, అంటే ఇది నిజం చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్ కెరియర్లో కూడా చాలా బిగ్గెస్ట్ టోర్నమెంట్ అని చెప్పాలి. అటు టీమిండియాకు కూడా అంటే అంతర్జాతీయ క్రికెట్లో ఈ మహేంద్ర సింగ్ ధోని తర్వాత ఎవరు కూడా స్టెబిలిటీ లేని, అంటే రోహిత్ శర్మ రిటైర్ అవడంతో ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒక కెప్టెన్ కొరత అనేది టీమిండియాకు ఉంది ఇప్పుడు. అందుకని ఆ కొరతను భర్తీ చేయాలంటే ఎవరైతే ఐపీఎల్లో కెప్టెన్గా ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి రెండు టీంల కెప్టెన్లు, కొత్త కెప్టెన్లు, అటు రజత్ పాటీదార్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు శ్రేయస్ అయ్యర్, వీళ్ళిద్దరు కూడా వచ్చారు. శ్రేయస్ అయ్యర్ గురించి చెప్పుకోవాలంటే నిజం చెప్పాలంటే ఆస్ట్రేలియా గతంలో 90స్లో వరల్డ్ క్రికెట్ని ఎలా డామినేట్ చేసిందో ఆ యొక్క డామినేషన్ అనేది మనం పంజాబ్ కింగ్స్లో చూస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ మెంటార్ మనం రిక్కీ పాంటింగ్ ఉన్నాడు. రిక్కీ పాంటింగ్ పంజాబ్ కింగ్స్ యొక్క బ్యాక్ ఎండ్లో ఆయన యొక్క వ్యూహాలు శ్రేయస్ అయ్యర్ ఆట తీరులో కూడా మనం గమనిస్తూ క్లియర్గా అబ్జర్వ్ చేసి తెలుస్తుంది. మన రీసెంట్గా మనం ఏదైతే ఎలిమినేటర్ మ్యాచ్ చూసామో